ఇండియన్ ఆర్మీ ప్రచండ్ శక్తి. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రచండ్ శక్తి అనే ఒక బేసిక్గా ఒక ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగింది. సో కండక్టెడ్ ఎట్ కార్గా కాప్స్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియా. కార్గా కాప్స్ ఫీల్డ్ ఏరియా ఏదైతే ఉందో ట్రైనింగ్ ఏరియా అక్కడ నిర్వహించడం జరిగింది. ఇది మీరట్లోని ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఉండడం జరిగింది. ఓకే, ఆర్గనైజ్డ్ బై ది రామ్ డివిజన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఏ డివిజన్ ఆర్గనైజ్ చేసిందంటే రామ్ డివిజన్. ఓకే, సో ఈవెంట్ నేమ్ ప్రచండ్ శక్తి. సో ఇదొక మాక్ డ్రిల్ టైప్ అన్నమాట. సో ఏంటి, మోడర్న్ వార్ఫేర్ టెక్నాలజీస్ని ఏ విధంగా వాడాలి, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్, ఇవన్నిటిని ఏ విధంగా వాడాలి అని చెప్పేసి ఒక డ్రిల్ అన్నమాట. ఓకే, ఏఐ టూల్స్, అదేవిధంగా లాయిటరింగ్ మ్యునేషన్స్ ఏ విధంగా వాడాలి అని చెప్పేసి. ఓకే, హైలైట్ ది మోడర్నైజేషన్ స్ట్రైక్ కాప్స్ ఆపరేషన్స్, మోడర్న్ టెక్నాలజీస్ డిస్ప్లేడ్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఏఐ ఎనేబుల్డ్ కాంబాట్ సిస్టమ్స్, ఆటోనమస్ ప్లాట్ఫామ్స్, లాయిటరింగ్ మ్యునిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేసిక్గా మనకి ఇండియన్ ఆర్మీ నిర్వహించినటువంటి ప్రజెంట్ శక్తిలో డ్రిల్, ఇదొక డ్రిల్ అన్నమాట. సో ఆ డ్రిల్లో బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి ఏ విధంగా యుద్ధాలు చేయొచ్చు అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే సూరత్, మనకి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఇది నిర్వహించడం జరిగింది. ఏ డివిజన్ అంటే రామ్ డివిజన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.